హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడ్ విత్ దివి. నిన్న నిఫ్టీ మూమెంట్ ఒక్కసారి చూసుకుందామండి. మార్కెట్ ఈ లెవెల్ నుండి కాస్త గ్యాప్ అప్ చేశారు. తర్వాత 26,040 వరకు వెళ్ళింది. 26,000ని బ్రేక్అవుట్ చేసి ఇక్కడ రెసిస్టెన్స్, ఎందుకంటే స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్ ఉంది కాబట్టి రిజెక్షన్ తీసుకొని మళ్ళీ ఒరిజినల్ పాయింట్కి వచ్చిందండి. ఇక్కడ 25,960 బ్రేక్అవుట్ చేసినట్టు చేసి మళ్ళీ ఇదే రేంజ్లోకి రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళిపోయింది. సో ఇక్కడ జస్ట్ ఈ మూమెంట్ తప్ప మిగతా అంతా అవాయిడ్ చేయొచ్చండి. అండ్ ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్టయితే మనకు ఒక ఛానల్ ఫామ్ కూడా అయింది. అండ్ క్లోజింగ్ కూడా 26,046 వచ్చిందండి. ఇక్కడ అబౌవ్ 26 అంటే 26,000 అంటే బుల్లిష్ సెటప్ ఉంది. సో రేపటి నిఫ్టీ మండే నిఫ్టీ ఎలా మూవ్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ క్లోజింగ్ వచ్చేసి అబౌవ్ 26,000 ఉంది కాబట్టి మనము ఇది రీటెస్ట్ లాగా తీసుకోవచ్చండి. ఇన్ కేస్ రీటెస్ట్ కనుక అయ్యిందంటే మనకి నెక్స్ట్ టార్గెట్స్ వచ్చేసి 26,080. ఇక్కడ కాస్త కన్సాలిడేషన్ జరిగిన తర్వాత 26,100 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ రీటెస్ట్ తీసుకొని 26,140 అండ్ ఫైనల్ టార్గెట్ వచ్చేసి 26,180 వరకు వచ్చే ఛాన్స్ ఉంది బుల్లి సెటప్లో. లేదు మనకు ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుందాం అనుకుంటే బేరీ సైడ్ అయితే ఇప్పుడు కనిపించట్లేదండి. జస్ట్ వచ్చేది ఉంటే ఇలా రీటెస్ట్కి వచ్చే ఛాన్స్ ఉంది. రీటెస్ట్ ఫస్ట్ లెవెల్ ఇది అండ్ నెక్స్ట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ ఉంది. సో దీనికంటే బియాండ్ కనుక మార్కెట్ వెళ్ళేది ఉంటే మనం ఇంకా బేరీ సైడ్ చూసుకోవడం బెటర్ అండి. 25,920 అండ్ 25,840. బట్ ఇక్కడ వరకు వచ్చే ఛాన్స్ అయితే కనిపించట్లేదు ఇప్పుడు. సో ఈ లెవెల్స్ 25,916 ఫైనల్ సపోర్ట్ లెవెల్. అండ్ తర్వాత ఇక్కడ నుండి మళ్ళీ బుల్లి సైడ్ వచ్చేదంటే 26,000, 26,040 అండ్ 26,100. సో ఇలా చూసుకోవచ్చు. అండ్ కన్సాలిడేషన్ లెవెల్స్ రేపటికి వచ్చేసి 26,060 టు 26,000 అండి. ఈ 60 పాయింట్ రేంజ్లో ట్రేడ్ కనుక మీకు సెటప్ వైజ్ వచ్చేదంటే ప్లాన్ చేసుకోవచ్చు. లేదంటే టోటలీగా అవాయిడ్ చేయడం బెటర్. దట్ టు మండే ఆఫ్టర్ 2 days మార్కెట్ ఓపెన్ అవుతుంది కాబట్టి కాస్త కేర్ఫుల్గా ఉండవచ్చు. ఏదైనా న్యూస్ బేస్డ్ కానీ లేదంటే ఏదైనా ఉన్నప్పుడు కాస్త ఫ్లక్చుయేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాపర్ వ్యూ వచ్చిన తర్వాతనే ట్రేడ్ ప్లాన్ చేసుకోవడం బెటర్. హోప్ యూ లైక్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.